జిల్లాలో అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇక్కడ గెలుపొందిన అనేక మంది శాసనసభ్యులు కీలక స్థానాల్లో పనిచేశారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతుల్ని అణువణువునా పదిలపరుచుకున్న పోరాట గడ్డ ఇది. అదే అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గత ఎన్నికల్లో పోటీ పడిన ఇద్దరు నేతలు మళ్లీ ఇప్పుడు తలపడనున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు టికెట్ ఇచ్చింది. ఇక టీడీపీ నుంచి 10వ అయ్యన్న పాత్రుడు బరిలోకి దిగారు. మరి ఉమాశంకర్ ని ప్రజలు రెండోసారి ఆదరిస్తారా లేక 7వ అయ్యన్న పాత్రుడిని గెలిపిస్తారా? ఉత్తరాంధ్రలోని మరో కీలక నియోజకవర్గం నర్సీపట్నం. ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఈసారి కూడా వీరిద్దరూ పోటీ చేస్తుండటంతో నర్సీపట్నం పోరు రసవత్తరంగా ఉంది. ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ నిత్యం వార్తలు నిలుస్తున్నారు. 7వ గెలిచి చరిత్ర సృష్టించాలని అయ్యన్న భావిస్తుంటే టీడీపీ కంచుకోటను తన కంచుకోటగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి నర్సీపట్నం బరిలో నిలిచారు. ఇప్పటికే 6 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న 7వ గెలిచేందుకు పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తనకున్న రాజకీయ అనుభవంతో నియోజకవర్గంలో గెలవాలని పట్టుదలతో ఆయనున్నారు. వైసీపీ హయాంలో జరగని అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను బలంగా మార్చుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలే మాకు కొండంత అండా అంటూ ఇక తన గెలుపును ఎవ్వరూ ఆపలేరన్న ధీమాలో అయ్యన్న ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సొంత సోదరుడే ఉమాశంకర్. 2014 ఎన్నికల్లో అయ్యన్న చేతిలో ఓడినా 2019లో మాత్రం విజయం సాధించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఓడించి గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. దీంతో మళ్లీ అయ్యన్నను ఓడించగలడన్న నమ్మకంతో ఉమాశంకర్ను జగన్ పోటీ చేయిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఉమాశంకర్ ధీమాతో ఉన్నారు. అయితే వైసీపీ అభ్యర్థి పలు భూకబ్జాలు చేశారనే ఆరోపణలుండడం ఇవి ఆయన గెలుపునకు మైనస్ కావచ్చని రాజకీయ నేతలు అంటున్నారు. నర్సీపట్నం రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోరు పీక్స్కు చేరింది. ఇద్దరు సై అంటే సై అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో, సైకిల్ గుర్తుకు ఓటు వేసి 7వ అయ్యన్నను గెలిపిస్తారో లేక ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉమాశంకర్ను గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.